థ్యాంక్స్ సార్. అందరూ నమ్మకం ఉండే అందరితో విషయం మాట్లాడే అవకాశం కల్పించింది. ముందుగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి నాకు కుటుంబీకులందరికీ ఘనంగా స్వాగతం చెప్తా ఉన్నాను. ఎంతో సంతోషం. ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్లు కనుక కరెక్ట్గా మనం కాలేడికి అడుగులు ముందుకు వేసుకొని సీనియర్స్ నమ్ముకున్నప్పుడు ఇలా శ్రీరామ్ గారు చెప్పినట్టు మేడం గారు కోటీస్ రావడానికి అవకాశం ఉంది. 19 cities in Amaravati. 19 cities in Amaravati. 19 PHEMT. 19 PHEMT. నవనగరాలు అది మనకు కొంచెం అవగాహన. 19 cities in Amaravati. A picture of this clarity. Like this. ఓకే, థ్యాంక్స్ సార్. చూడండి, మనం అసలు అమరావతి అనేది ఒక మాస్టర్ ప్లాన్. మీరు బాగా అంటే ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మీకు. మన రియల్ ఎస్టేట్లో మనం పనిచేస్తున్నాం అంటే బేసిక్స్ కొన్ని కస్టమర్కి మాట్లాడితే కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. మనకి వచ్చేసరికి ఓకే, మీరు బాగా చూడండి. నవనగరాలు నిర్మిస్తున్నాం అని చెప్పేసి మన సీఎం గారు మాట్లాడారు. వాస్తవంగా మన అమరావతి అంతా కూడా టోటల్లీ డిపెండెడ్ ఆన్ దిస్. మొత్తం దీని మీద ఆధారపడింది. ఎందుకు ఆధారపడింది అంటే ఇదిగో హెల్త్ సిటీ నియర్ టు మంగళగిరి ఏరియా కూడా మీకు గుర్తు చెప్తాను. హెల్త్ సిటీ ఈ ఏరియాలో అన్నీ కూడా హాస్పిటల్స్ వచ్చేదానికి ప్లాన్ చేశారు. టోటల్గా వరల్డ్లో ది బెస్ట్ ఏదైతే ఉండిందో హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ వచ్చేదానికి హెక్టార్స్తో సహా పెట్టారు. 2617 హెక్టార్ల ప్లేస్ అనేది అక్కడ దానికి ఉంచారు, పొజిషన్లో ఉంచారు. మంగళగిరి ఈ ఏరియా టూరిజం సిటీ, టూరిజం వరల్డ్ క్లాస్ టూరిజం బాగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది కృష్ణానది అన్నమాట. ఈ కృష్ణానది పరివాహ ప్రాంతం ఎంత ఉందో అంత చుట్టుపక్కల టూరిజం సిటీ ప్లాన్ చేశారు. పెద్దది 4716 హెక్టార్లు ఉంచారు భూమి. ఇంత పెద్దది అన్నారు టూరిజం సిటీ మాస్టర్ ప్లాన్. ఆ తర్వాత వచ్చేసరికి ఫైనాన్స్ సిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎలా జరగాలి ఏందనేది రేపు మనకి నవంబర్ 14 వైజాగ్లో సమ్మిట్ జరుగుతుంది. ఫైనాన్స్ సమ్మిట్ మీకు తెలుసు. ఆల్రెడీ కొన్ని మెమోరాండమ్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనకి ఫైనాన్స్ సిటీలో ప్లాన్ చేసుకుంటే ఇక్కడ కావాల్సిన వాటికి సంబంధించినంత కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. తర్వాత మనం బాగా జస్టిస్ సిటీ అంటే వరల్డ్ క్లాస్ లా సిటీ అంతా కూడా మనకి ఇప్పుడు హైకోర్టు వచ్చిన ది బెస్ట్ ఇంకా వేరే వస్తున్నా కూడా ఇక్కడ వస్తాయి. ఆ తర్వాత గవర్నమెంట్ సిటీ మన సెక్రటేరియట్ కానీ సిఆర్ఏ బిల్డింగ్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ కొంత ఇది పెట్టారు. ఆ తర్వాత స్పోర్ట్స్ సిటీ, పెద్ద స్పోర్ట్స్ సిటీ, ఇండోర్ గేమ్స్ కానీ ఇలా ఇప్పుడు ఒలింపిక్స్ ఆంధ్రాలో నిర్వహించాలి అంటే దాని బిగినింగ్ నుంచి ప్లానింగ్ ఉండేదానికి ఆ రేంజ్లో ఒక స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. బాగా పట్టుకోవాలి మీరు ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఆ తర్వాత మీడియా సిటీ అంటే ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా మొత్తానికి కలిపి కనుక వాళ్ళకి కావాల్సినటువంటి హౌసింగ్ ఇవ్వటం కావచ్చు, రిలేటెడ్ అంతా కూడా మీడియా సిటీ ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ అంటే క్వాంటమ్ వ్యాలీ అన్నారు. నిన్న చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. క్వాంటమ్ వ్యాలీ ఆల్రెడీ అయిపోయింది, షిప్పింగ్ మిగిలిందన్నారు. అంటే ఒక పెద్ద ఇది ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. క్వాంటమ్ వ్యాలీ రేపు జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీ. ఇప్పుడు సపోజ్ ఏ కంపెనీకి ప్లేస్ ఇవ్వాలని ఈ ఏరియాకి ఇస్తారు ఎలక్ట్రానిక్ సిటీ. ఏ కంపెనీ కానీ రిలేటెడ్ టు హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ. అట్లానే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది నాలెడ్జ్ సిటీ. నాలెడ్జ్ సిటీ అంటే
ఎగ్జాలరే కానీ, యూట్యూబ్ అకాడమీ కానీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ నాలెడ్జ్ సిటీలో ఇస్తారు. ఇంతని తర్వాత సో నవనగరాలు ఇవి. నేను మీకు పట్టించే పాయింట్ ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ మిత్రుడిగా మనంతా ఇక్కడ ఉన్నాం. గుంటూరు గుర్తుపెట్టుకోండి, తాడికొండ రోడ్ ఇక్కడ ఉంటాం. మీకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంతా ఇక్కడ ఉంది. బాగా పట్టుకోండి సబ్జెక్ట్. ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ. ఎందుకు ఎలక్ట్రానిక్ సిటీ అంటే ఐటీ సెక్టర్ అంతా ఇక్కడ డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా సార్? ఐటీ సెక్టర్ అంతా ఇక్కడ డెవలప్ అవుతుంది. నాలెడ్జ్ సిటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఇక్కడ వస్తున్నాయి. ఈ జస్టిస్ సిటీ ఎక్కువ, మీరు ఏ కేసు ఉన్నా హైకోర్టుకి వెళ్తాం కదా, ఎక్కువ ఇది అంటే ఈ మూడు కూడా మన వెంచర్స్కి దగ్గరగా ఉన్నాం. మీరు చెప్పాల్సింది, పట్టుకోవాల్సింది బేసిక్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కూడా మనం పట్టుకోవాల్సింది. ఇక్కడ ఇన్ ఫ్యూచరు 5 లక్షల జాబ్స్ రాబోతుంది. వెరీ నియర్లీ షార్ట్ టైంలో 5 లక్షల జాబ్స్ రాబోతుంది. ఈ 5 లక్షల జాబ్స్ వచ్చేది అన్నీ కూడా మన ఇక్కడ గుంటూరులో. అవునా? ఈ కృష్ణ అవతల విజయవాడ ఉంది. విజయవాడ నుంచి మనకి ఒక 6 నుంచి 7 జిల్లాలు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు. అంతకంటే ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చిందా? అసలు అవకాశం లేదుగా. ఓకే, గుంటూరుకి ఇటువైపు వెళ్తే తెనాలి, బాపట్ల, పొన్నూరు, ఇట్లా ఒక 5-6 టౌన్స్ ఉంటాయి. అంతమించి అటు నుంచి రావటానికి ఉందా? లేదు. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు మ్యాప్ ఇవ్వగలరా సార్? ఔటర్ రింగ్ రోడ్డు అవకాశం లేదు. ఇంకా అంతే కదా. ఇప్పుడు విజయవాడ అవతల నుంచి 5-6 జిల్లాలు, గుంటూరు ఇటువైపు వెళ్తే మనకి ఒక 5-6 టౌన్సే. మనకి తాడికొండ అడ్డ రోడ్డు కాసుకొని అమరావతి, అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే 6 లైన్ క్యారిడార్ వస్తూ ఉంది. బాగా పట్టుకోండి పాయింట్. ఇదే మనకి రియల్ ఎస్టేట్ వెన్నెముక. సబ్జెక్ట్ వచ్చేసరికి తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. మనకి ఎందుకు అమరావతి, అనంతపురం హైవే వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, కేరళ వాళ్ళు రావాలనుకో ఎటు నుంచి రావాలి? ఆ రోడ్డే. బెంగళూరు వాళ్ళు రావాలి ఎటు నుంచి రావాలి? అదే రోడ్. తమిళనాడు వాళ్ళు రావాలి ఎటు నుంచి రావాలి? అదే రోడ్. లేదా తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మనకి పేరేచర్ల, కొండమూడు 4 లైన్ పడుతుంది. ఆల్రెడీ వర్క్ బాగా స్టార్ట్ అయింది. నేను చూశాను. మాది ఇప్పుడు రావడ దగ్గర, నేను ఉండేది గుంటూరు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో తెలంగాణ వాళ్ళు, పక్కన గుజరాత్ వాళ్ళు, అంటే 7 స్టేట్ల వాళ్ళంతా కూడా ఎక్కడ కనెక్ట్ అవుతారు మనకి? అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? తాడికొండ రోడ్డుకి దగ్గరగా వస్తుంది. సో మనం ఎంత దగ్గరగా ఉన్నాయి, మనం ఎంత ఫ్లోటింగ్ వస్తుంది అర్థం అవుతుందా? ఇన్ ఫ్యూచర్ విజయవాడ వైపు నుంచి 6-7 జిల్లాలే, గుంటూరు నుంచి ఇటు పొన్నూరు చేపలు ఇటుపోతే 5-6 టౌన్స్. టోటల్ ఫ్లోటింగ్ అంతా కూడా అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నుంచే మనకి రావాలి. ఆ రిలేటెడ్లోనే మన ప్రాజెక్ట్స్ ఉంది. సో 5 లక్షల జాబ్స్ అనేది ఈ 7 స్టేట్ల నుంచి ఒక స్టేట్లో వాళ్ళు అన్ని ఉద్యోగాలు చేయలేరు కదా. పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావాలి. సో వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అందుకని ఇంటర్నేషనల్ స్థాయిలో మ్యాప్ డిజైన్ చేసి ఇంత తయారు చేశారు. సో ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు చూస్తున్నారు కదా, ఎటు వచ్చినా ఇట్లా కనెక్షన్లోకి వెళ్ళిపోయారు అమరావతి దాంట్లోకి. సో నేనేమంటానంటే, మన 5 ఉన్నాయని మనం ఆలోచించాల్సిన పని లేదు. అసలు ఇప్పుడు ఇంకా ఈజీ మనం మార్కెటింగ్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ కనుక మీరు పట్టుకున్నారండి, కస్టమర్కి 2, 3, 10, 15 అసలు అది కాదు. కస్టమర్కి కరెక్ట్గా మనం సబ్జెక్ట్ ఇవ్వగలిగితే అవి మొత్తం లేచిపోతాయి. సార్ అన్నట్టుగా మొన్న మీటింగ్లో నేను చాలా గొప్ప విషయం సార్ ఏం చెప్పారు మనకి ఎండి గారు, మీరు ఎక్కడ వెంచేరాలనేది మీరు డిసైడ్ చేయాలి. నేను కొని మీకోసం మీరు మార్కెటింగ్ చేస్తే అక్కడ వేస్తా అని చెప్పారు.
క్లారిటీ వస్తుందా సార్? మనకి ఎంత మూమెంట్ ఇస్తున్నారు అంటే మార్కెటింగ్ ఎక్కడుందనేది మీరే డిసైడ్ చేయండి. మార్కెటింగ్ ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా, 5 లక్షల జాబ్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, జస్టిస్ సిటీ. మిగతా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆల్రెడీ సిఆర్ఏ బిల్డింగ్ లేపారు. ఐకానిక్ టవర్స్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రతిదీ ఏది ఆగదండి. 4-5 నెలల్లో మీరు కొత్త అమరావతిని చూస్తారు. ఎక్కువ టైం 4-5 నెలల్లో కొత్త అమరావతిని చూస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. నేను ఆంధ్రజ్యోతిలో ఒక అనాలిసిస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా ఆంధ్ర ఫైనాన్షియల్ డిఫిసిట్లు ఉందని చెప్తున్నారు. ఫైనాన్షియల్ డిఫిసిట్ ఎందుకు వెళ్ళింది అంటే 25,000 కోట్ల రూపాయలు అచ్చం డబ్బులు ఈ ప్రాజెక్టులు పెట్టారు గవర్నమెంట్. మీకు అర్థమవుతుందా? డబ్బులంతా కూడా గవర్నమెంట్ అంతా ప్రాజెక్టులు అగ్రిమెంట్లు ఇవే జరుగుతుందండి. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఆగేది కాదు, మునిగేది కాదు. దానికి కావాల్సిన వసతులన్నీ కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. మీకు ఇంకో గొప్ప విషయం చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయం గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, దానికి పెట్టుబడి పెట్టేది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా? సో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేస్తా ఉంటారు, కానీ డబ్బులన్నీ ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. అంటే ప్రాజెక్ట్ ఆగిద్దా? ఆగదుగా. మొన్ననే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఢిల్లీ వాళ్ళకి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవల్కి పంపించారు. అది కూడా 12 ప్యాకేజీలుగా చేస్తారు. ఓఆర్ఆర్ అంటే ఒక కాంట్రాక్టర్ కాదు, 12 మంది కాంట్రాక్టర్లకి ఇస్తారు. అప్పుడు స్పీడ్ అవుతుందా లేదా? పట్టాలు ఎక్కిన తర్వాత ఆగటానికి లేదు, అంత ప్లాన్డ్గా ఉన్నారు. తర్వాత అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిద్దా స్టేట్ గవర్నమెంట్ చేసిద్దా? సెంట్రల్ గవర్నమెంటేగా. మనకి ఇంకా అనుమానం పడాల్సింది ఉందా? అమరావతి మీద మనం అనుమానాలు పడాల్సిన కనెక్టివిటీ కదా రియల్ ఎస్టేట్. మనం రియల్ ఎస్టేటే మాట్లాడతాం. అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తయారవబోతుంది, అది ఓకే, టైం టేకింగ్. కానీ రియల్ ఎస్టేట్ అంటే కనెక్టివిటీయే కదా. కనెక్టివిటీలో నుంచి మీకు మాట్లాడుతున్నాను సబ్జెక్టు, అది ఆగదు కదా. తర్వాత పేరేచర్ల కొండమూడు హైదరాబాద్ వెళ్ళే ఇది, అది స్టేట్ గవర్నమెంట్దా సెంట్రల్ గవర్నమెంట్దా? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చేసుకున్నప్పుడు మనకి ఇవన్నీ ఆగేదానికి అవకాశం ఉందా? లేదు కదా. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు మనకి గ్రాంట్ అవ్వచ్చు, లోన్ అవ్వచ్చు. ఇంకా ఆ డబ్బులన్నీ మనకు కొన్న 10,000 కోట్లు రిలీజ్ అయినాయి. అందుకే ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ రావటం అంటే అంత ఈజీగా? వరల్డ్ బ్యాంక్ ప్రతి నాము వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని దీనికి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించిన తర్వాత ఫండింగ్ ఇస్తారు. సో వరల్డ్ బ్యాంకే మన అమరావతికి ఫండింగ్ ఇచ్చినప్పుడు మనం ఏమైనా డౌట్ పడాల్సింది ఉందా? లేదు కదా. సో అమరావతి ప్రాజెక్టు ఇందాక ఏదైతే ఇది ఉందో నవనగరాలు ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నారు. సో మీరు వేరే డౌట్లు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. చిన్న మైనర్ ఉన్నా కానీ బిజినెస్ ఆగింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవచ్చు అంటే అసలు అది తీసేసుకోండి, గట్టిగా బిజినెస్ చేసుకుందాం. మనం అమరావతి గురించి రెండు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. మన వాళ్ళు 1-4 మినిస్టర్లు ఉండి ఎప్పటికప్పుడు ఫైల్ ప్రాసెసింగ్ అంతా మూవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మన రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ సార్ చెప్పినట్టుగా కొంచెం ఇది చెప్పన్నారు. కాబట్టి నేనేమంటానంటే ఎన్ని మాట్లాడుకున్నా కస్టమర్ ఈజ్ గాడ్. మన బిజినెస్ అంతా కస్టమర్ మీద డిపెండ్ అయింది, మిగతా నడుస్తూ ఉంటారు. దీంట్లోకి వచ్చేసరికి ఏదైనా కావచ్చు, వేరే కంపెనీ కావచ్చు, ఈ కంపెనీ కావచ్చు. మార్కెటింగ్లో 4 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్, ఇందాక మన ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మొత్తం ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకు ఉండాలి. బేసిక్ ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండా కస్టమర్తో మాట్లాడితే వాడు వేరే ప్రోడక్ట్ ఆలోచనలోకి వచ్చిందంటే అక్కడ బ్లాక్ అయిపోయింది మన బిజినెస్. తర్వాత ప్రైసింగ్, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేసు, ప్రమోషన్, ఈ 4 మార్కెటింగ్ అండి. మనం మాట్లాడేది అన్నీ కూడా ఇవే. ఎటు నుంచి ఎటు వచ్చిన ప్రోడక్ట్, ప్రైస్ అనేది కంపెనీలో ఉంటుంది. ప్లేస్ వాళ్ళే డిసైడ్ చేసి ఇచ్చేస్తారు. ప్రమోషనల్ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ అవుతాం. కంపెనీ ప్రమోషన్
మనం ఎక్కడ మాట్లాడినా 100% కంపెనీ గురించి గొప్పగా మాట్లాడాలి. కంపెనీని మీరు గొప్పగా ఎత్తుకుంటే కంపెనీ మిమ్మల్ని ఎత్తుకుంటారు. కంపెనీకి వ్యతిరేకమైన భాష మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా కంపెనీలో రూపాయి తీసుకోవాలంటే కంపెనీని గొప్ప చేయాల్సింది. ఎందుకు గొప్ప చేస్తుంటే ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి. అసలు ఇవి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే నవరాగారాలు ఇన్ని వస్తూ ఉంటాయి, వాటికి దగ్గరగా మనం ఏం చేస్తున్నాయి. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ వేసి ఏదేదో చేస్తే కదా 5 లక్షల జాబ్స్ రాబోయే కాలం ఉన్నప్పుడు మరి ఎంత ముందు చూపుతో వేశారు ఆ వెంచర్లు. ఆ పాయింట్ మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా ఖచ్చితంగా చెప్పాలి ఏం రాబోతుంది, కనెక్టివిటీ ఏముంది, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఇన్స్టిట్యూట్స్ ఏమని. మనం ఏం చేస్తాం అన్నిటికీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితేవి, కిడ్స్ అయితేనే, పక్కన ఆచార్య ఇంజనీరింగ్ అయితేవి, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే, పక్కన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇటు వస్తే బిట్టు, వరల్డ్ క్లాస్ మామూలు ఇన్స్టిట్యూట్స్ కాదు. ఏ వెంచర్లకి లేదా దమ్ము, మన వెంచర్లకు ఉన్న దమ్ము అది. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడాలి. ప్రమోషన్ యాక్టివిటీలో భాగం. ఇప్పుడు నేనున్నానండి, బాగా చదువుకున్నాను. ఒక 2 నిమిషాలు వరకు అట్లా మాట్లాడి ఇట్లా వెళ్ళిపోతే నాలో ఉన్నటువంటి దమ్ము మీకు ఎట్లా అర్థమైంది? నాలో ఉన్న దమ్ము అంటే మీన్స్ మార్కెటింగ్ మీకు ఇవ్వలేకపోతే నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా చెప్పాలి. ఫెయిల్ అయినట్టేగా. మీరు కూడా అంతే కదా. మీలో ఉన్న సబ్జెక్టు మీలో దాచిపెట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉంటుంది. మీరు నోరెత్తి మాట్లాడి సబ్జెక్ట్ చెప్పగలిగినప్పుడు, వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకున్నప్పుడు కస్టమర్ మిమ్మల్ని వదిలిపెట్టిపోతారా? వెళ్తారా? వెళ్ళేదానికి అవకాశమే లేదు. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఉందండి, దానికి ప్యాకింగ్ ఇస్తాం, దానికి ఒక పేరు పెడతాం, ఇవన్నీ చేస్తాం. మీరు కూడా ప్రోడక్ట్ లాంటి వాళ్ళే. మీ పేరే మీకు బ్రాండ్. రియల్ ఎస్టేటే ప్రోడక్ట్. ఆ రియల్ ఎస్టేట్ సబ్జెక్టు మీరు ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు గుంటూరు సిటీలో. మీ దగ్గరే ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఉన్నారా లేదా? రియల్ ఎస్టేట్లో వేల మంది గుంటూరులో. మరి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే 4 ఉన్నాయి ఇక్కడ. లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు, లీడర్షిప్ డ్రైవ్స్ అంటారు. కనెక్టింగ్, ఎప్పుడు కనెక్షన్స్ ఉండాలి. పిఆర్ మెయింటైన్ చేయాలి. మనం ఏముందిలే అనేది నిర్లక్ష్యం వహించామా వెనకడికి వేస్తాం. పబ్లిక్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు వదిలిపెట్టుకోవద్దు. ఏ అవకాశం వచ్చింది అసోసియేషన్ ఉంటే అసోసియేషన్లో జాయిన్ అవ్వండి. అక్కడున్న ఇది తీసుకోండి. కనెక్షన్ ఇంపార్టెంట్. తర్వాత కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన భాష ఉంటుందో ఇదంతా కమ్యూనికేషన్ వస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక నవనగరాల గురించి అది తీసి మీకు ఎడ్యుకేట్ చేశాను. కొంచెం నాలెడ్జ్ వచ్చిందా రాలేదా అంటే మీకు తెలియదు కాదు, బట్ ఇంకొంచెం ఎలాబరేట్గా అర్థమైందా లేదా? మీరు కూడా మీ కస్టమర్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరు ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? కొంటే ఇక్కడే కొనాలన్న ఆలోచన వాళ్ళకి మీరు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే మాటలు చెప్తే వినరు. రియాలిటీ చూపించాలి. రియల్ ఎస్టేట్లో రియాలిటీ చూపించకపోతే మీకు ఒక ఫ్లాట్ వస్తుంది, 2 వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి, 4 ఏళ్ళు అట్లే గడిచిపోతాయి. రియాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వాలి. ఫైనల్గా వచ్చేసరికి డెలిగేషన్ అంటే పని పురమాయించడం. మీరే కాదు, మీ కింద కూడా పని నేర్పాలి, పని చేయించాలి. డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఈ 4 ఉంటాయండి లీడర్షిప్ డ్రైవ్స్లో. ఇవన్నీ కూడా మార్కెటింగ్లో మనకు అవసరం. కాబట్టి మీరందరూ చక్కగా ఆలకించి విన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఎండి గారికి, సార్కి ప్రత్యేక, శివరామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.